రాష్ట్రంలో ప్రజాపాలన కాదు నిరంకుశ పాలన కొనసాగుతుందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అర్హులను కాదని అనర్హులను అందలం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ సర్కారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇల్లు అడిగిన రమేష్ ను ఆత్మహత్య చేసుకునేలా చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ను బీఆర్ఎస్ శ్రేణులను ఆత్మకూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, పరామర్శించడానికి వెళ్తే కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇటు వరంగల్ జిల్లా నుంచి మొదలుకొని వరంగల్ నుంచి దూరంగా ఉన్నటువంటి చిట్ట చివరి ఉన్నటువంటి ములుగు జిల్లా వరకు ఇవాళ నిర్బంధాల పాలన కొనసాగిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లాకు సంబంధించి హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ స్నాతకోత్సవ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా ముందస్తుగా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే అరెస్ట్ చేశారు. మరోవైపు ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా ప్రజా నిరసనకు పిలుపునిచ్చిన సందర్భం. ముఖ్యంగా అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకులను నొక్కేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు తట్టుకోలేక మనస్తాపానికి గురై ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇసుక దందా పెరిగిపోయింది. ములుగు జిల్లా అక్రమాలకు అడ్డాగా మారిన సందర్భంలో ములుగు జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్ శాంతియుతంగా ప్రజా నిరసనకు పిలుపునిచ్చిన క్రమంలో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు. ఆత్మకూరు దగ్గర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారిని కూడా అక్కడ అరెస్ట్ చేసి కాసేపటి క్రితమే విడుదల చేశారు. మనతో పాటు వినయ్ భాస్కర్ గారు ఇవాళ నిర్బంధాల పాలన కొనసాగుతుంది. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు. వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా పూర్వ జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తున్నారు సార్? ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక చూసినట్టయితే అటు ములుగు నుంచి ఇక్కడ నగరంలో ఉన్నటువంటి యూనివర్సిటీ వరకు కూడా ఈరోజు గవర్నర్ గారు వస్తున్నారని చెప్పి మా విద్యార్థి సంఘాలన్నీ కూడా మరి యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు అనుకోండి, యూనివర్సిటీ జాగాల గురించి అనుకోండి, యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పిహెచ్డీలు అనుకోండి, వారు శాంతియుతంగా మా బీఆర్ఎస్ వాళ్ళు మరి రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటే మరి రాత్రే మరి వారిని అరెస్ట్ చేసి సుమారు ఒక 10 స్టేషన్లలో సుమారు ఒక 200 మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ములుగులో మరి ఒక అనాథ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇందిరమ్మ పథకంలో తన అర్హుడైనప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయం చేయబట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి అక్కడ ఆ లిస్టు తీసేస్తే మరి ఇది అన్యాయం అని చెప్పి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని కలిసేదానికి మేము వెళ్తున్నప్పుడు మరి ఇక్కడ ఆత్మకూరులో మరి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ పాలన కాంగ్రెస్ పాలన కనుక చూస్తే ప్రజాపాలన అని చెప్పి ఇది మరి అక్రమ పాలనగా మరి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో మేమున్నాం. మేము కూడా ప్రజాప్రతినిధులను కూడా మా శాసనసభ్యులు కూడా ఇటు అసెంబ్లీలో కానీ అటు బయట కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో పాటు అనేక నిర్బంధం చేసి ఈరోజు మా ఈ ఒక్క రోజే సుమారు 2000 మందిని వివిధ పోలీస్ స్టేషన్లలో ములుగు నుంచి నగరం వరకు మరి అనేక పోలీస్ స్టేషన్లలో మా శ్రేణులను అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం ఈరోజు చూసినట్టయితే మరి ఈ ప్రభుత్వం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మరి ఇటు విద్యార్థులు, హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, అనేక సంఘటనల్లో వీళ్ళందరూ కూడా అన్ని వర్గాలతో పాటు ఇందిరమ్మ లబ్ధిదారులు కూడా అంటే అర్హులైన వారికి ఇవ్వకుండా మరి కేవలం కాంగ్రెస్ సూచించిన నాయకులు మరి సూచించిన వారికే మరి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తుంటే మరి అర్హులైన వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి నిదర్శనం మరి గోవిందరావుపేట మండలంలో ఉన్నటువంటి రమేష్ ఆత్మహత్యనే అతను రికార్డ్ చేసి ఇది చేసిండు. మరి దీనిపైన ఇంతవరకు కాంగ్రెస్ నాయకులపైన ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. చివరికి మేము ఆ నిరసన కార్యక్రమం శాంతియుతంగా మేము పర్మిషన్ తీసుకొని పోతుంటే పోలీస్ యాక్ట్ ఈరోజు పోలీస్ యాక్ట్ పెట్టిండు. సరే, సంతోషం. మరి ఈరోజు మరి శాంతియుతంగా మేము పోతుంటే మనల్ని అరెస్ట్ చేసిండు. అది కూడా మేము ఇది చేస్తున్నాం. కానీ అవతల వైపు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ర్యాలీగా వస్తుంటే వాళ్ళకి ఎందుకు అనుమతి ఇచ్చిండ్రు? ఈరోజు పోలీస్ యాక్ట్ ఓన్లీ బీఆర్ఎస్ శ్రేణులకే అట్రాక్ట్ అవుతుందా? కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీలు తీసిండ్రు, బాంబులు కాల్చిండ్రు. ఎందుకు బాంబులు కాల్చిండ్రు, ఎందుకు క్రాకర్స్ కాల్చిండ్రు వాళ్ళకే తెలియాలి. అంటే లబ్ధిదారులు వాళ్ళకి కేటాయించకుండా ఆత్మహత్యలు చేసుకున్నందుకు మీరు క్రాకర్స్ కాల్చిండ్రా?
లేక ఆటో డ్రైవర్స్ ఆత్మహత్యలు చేసుకుంటే క్రాకర్స్ కాల్చిండ్రా? పరకాల్లో మా రెసిడెన్షియల్ పాఠశాల పిల్లలు ఆత్మహత్య చేసుకుంటుంటే మీరు క్రాకర్స్ కాల్చారు. ఎందుకు మీ విజయోత్సవం? ఎందుకు? దేనికోసం? ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా కూడా ఈరోజు ఎంత స్వేచ్ఛ లేకుండా మేము ఉన్నామంటే, ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు సోషల్ మీడియాలో ఎవరైనా వాస్తవాలు పెడితే కనీసం దాన్ని రీట్వీట్ చేసుడో దాన్ని మళ్ళా షేర్ చేసుకుంటే కూడా మాపైనే కేసు. అంటే ఈరోజు ఒక పెద్ద నిర్బంధంలో, అంటే మరి ఆ రోజు మేము చిన్నప్పుడు ఎమర్జెన్సీ పాలన ఇందిరాగాంధీ ఎక్కడైతే పెట్టిందో, ఇప్పుడు మళ్ళొక్కసారి అంటే పేరు ఎమర్జెన్సీ కాదు కానీ అదే తీరుగా రేవంత్ పాలన కూడా కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా మాకు సమైక్య రాష్ట్రంలో నిర్బంధం ఎదుర్కొన్న వాళ్ళం, సమైక్య రాష్ట్రంలో కరుడు కట్టిన మరి ముఖ్యమంత్రులను సమైక్యవాదులనే మేము ఎదిరించిన వాళ్ళు. మాకు ఈ కేసులు కొత్త కాదు. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల గొంతుగా మేము వినిపిస్తాం. గతంలో ఇందిరమ్మ పేరిట ఇందిరమ్మ ఎమర్జెన్సీ విన్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీగా మేమందరం నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం. ఎంత నిర్బంధాలైనా ఎదుర్కొని ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడతామని దాసరి వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు.